డిఫెన్స్ స్ట్రాంగ్ గా పట్టుకో. ఓపిక లేదు, లేకపోతే పంచ్ డైలాగ్ చెప్పేదాన్ని. ఇద్దరు వాలంటీర్స్ రండి. నువ్వు రా. సార్ రా. ఓకే కమాన్ ఫైట్. సార్ ఏంటి సార్? ఫైట్. హౌ? సార్ కబడ్డీ సార్. ఓ దీనికోసమే పరిగెత్తుకుంటూ వచ్చావు దరిద్రుడా. ఇలా నా మీద రివెంజ్ తీసుకోవాలంటే జరా గట్టిగా ట్రై చేయి, ఇది సరిపోదు. లేదు మీకు. హెల్ప్ చేస్తాను. దిస్ ఇస్ నాట్ ఓవర్. ఐఎమ్ వెయిటింగ్. పాపం పోయి నీతో పెట్టుకుంది. డాక్ని తెలుసా నీకు? దయ్యం గిట్లనే ఉంటుంది. కరెక్ట్ టైం చూసి రక్తం తాగేస్తుంది. మరి నువ్వేంటి షాక్నియా? వెపన్స్ ఇన్ఛార్జ్ గా మాత్రం సరైన వెపన్ పెట్టారు సార్. ఒరే నీకున్న నోటు దోలగా ఏలెట్టావనుకో పేలుద్ది. సారీ సార్. కమాన్ అందరూ వెపన్స్ తీసుకున్న పొజిషన్ లో ఉండండి. క్విక్. ఒక్కటి కూడా తగలకుండా భలే కాల్చావమ్మా. ఏదో కళ్ళు మూసుకుని కాల్ చేసినా సార్. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే దీని రిజల్ట్ అద్భుతంగా ఉంటది. ఏ మాటగా మాటే గాని కష్టం సార్. కష్టమా? మేడం, మీరు రాసుకుని పూసుకుని రెడీ అయ్యేలోపు దొంగ అస్సాం పారిపోతాడు. ఎక్కండి ఎక్కండి. ఓహో సార్. ఇదేంటమ్మా ఇలా వచ్చేస్తున్నావు? అంటే సార్ దొంగని పట్టుకుని ఇంపార్టెంట్ గానీ పైనుంచి వచ్చినామా కింద నుంచి వచ్చినామా అని కాదు కదా. ఒకవేళ దొంగ పైనుంచి వస్తే దిగాల్సింది కిందకేగా. ఇలాంటి ఆలోచన నాకు ఇప్పటి వరకు రాలేదమ్మా. ఇదే మాట పైన ఉన్న పెద్ద చెప్తావా? కామెడీగా పోతున్నప్పుడు హారర్ ట్విస్టులు ఎందుకులేండి సార్. నువ్వు బయలుదేరమ్మా. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా పాడవుతారు. ఏ అమ్మాయి, నువ్వు పైకి ఎక్కుతున్నట్లేదు, తాడుని కిందకి రాయినట్టు ఉంది. పైకి ఎక్కాలా సార్? ఇంత నీరసంగా పరిగెడుతున్నారేంట్రా? మీ అంత ఎనర్జీతో చేయడం కష్టం సార్. పోలీస్ కావాలంటే ఇవన్నీ చేయాలనా? తప్పదు. మరి మీరెట్లా అయ్యారు సార్? ఆ రోజుల్లో ఇవన్నీ ఉండేవి కావా? అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? ఆ అమ్మాయికి వచ్చిన డౌట్ నాకు ఎప్పుడు రాదేంటి సార్? అందుకే నేను కూడా పెట్టి తిరిగేది. వెళ్ళి పని చూడు. సార్ ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్ట్ గా పరిగెట్టండి. సార్ ఎవ్రీథింగ్ గుడ్? ఎస్ సార్, యాజ్ యూజువల్. అయితే యూనిఫామ్స్ కుట్టించచ్చు అనమాట. డౌటే సార్, ఎంతమంది సర్వే అవుతారో తెలియదు. ఎస్పెషల్లీ ఆ ఇద్దరు అమ్మాయిలు. అనుకున్నా. మీ ఇద్దరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. నేను కూడా. ఏ నీకన్నా వరస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారేంటి? యూర్ ఆల్వేస్ రైట్. థ్యాంక్ యూ. పచ్చిమిరపలాగా పిచ్చిన మ్యామ్. ఏంటి శాలినిది? బయట ఫుడ్ నాట్ అలౌడ్ అని తెలీదా? మ్యామ్ అడిగేది నిన్నే. చాలాసార్లు చెప్పాను మ్యామ్, వినలేదు. ఇంకోసారి రిపీట్ అయితే ఈ విషయం ప్రతాప్ సార్ వరకు వెళ్తుంది. అవునా మేడం? నీలా పంచ్ డైలాగ్ చెప్పను, చేసి చూపిస్తా. చూసేలే చాలా కానీ టార్చర్ చేద్దాంలో చేసా PhD బేసిక్ గా నేను కేడి. ఇఫ్ యు ఆర్ డాడీ ఐ యామ్ యువర్ డాడీ. బై బర్త్ మనమే రౌడీ. నీ పిల్లాటలే పక్కెలాడుకోవే, నీ మంచికే చెప్తున్నా. డోంట్ మిస్ మీ నోబడీ.
Stop it! తగ్గేది లేదిక జర్రాబి అది లెక్క చూపిస్తా నాతిక బరబరు ఫుల్ ఆడిస్తే నీతోక కోసిస్తానే పక్క టోటల్ గా టైం బొక్క నీకంత సీలే చల్ నీ కొవ్వు తెంచే మొత్తంగా ముచ్చే స్కాముల్ని సెట్ చేస్తా చూసాలే చాలా కానీ టార్చర్ చేద్దాంలో చేసా పిహెచ్డి బేసిక్ గా నేను కేడి If you are baddie, I am your daddy. భయపడత మనమే రౌడీ నీ పిల్లాటలే పక్కెళ్ళాడుకోవే నీ మంచికే చెప్తున్నా Don't mess with me nobody. యూటర్న్ తీసుకో యూటర్న్ తీసుకో చినుకు చినుకు ఒకటికొకటి కలిసి మెలిసి కదుము తొక్కి బాగులడుగులే సరస్య నడక మారి జలపాతమే పెరిగే పరుగే నదుల వరద కడరి అలడి ఉవ్వెత్తున కెరట ద్వయము గగన దిసికి ఎదిగి ఎదిగి పెను ఉప్పెనే ఓడనొత్తునొకటి చేసి దారి కట్టు చెరిపి వేసి ఎగసి 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 ముంచేసి మింగేసే మగువలిలా వచ్చారే ముంచేసి మింగేసి మగువలిలా వచ్చారే వెళ్ళండ్రా. మెరుపులవాన కలిసొకటైన కథనమిదే శత సహస్ర శరముల సరిసాటిగా దూసుకుపోయే దూకుడిదే గడగడ వడుకుల దడ పుట్టించే బడవాగ్నంటి పిడికిలిదే నిప్పుల వర్షపు స్పర్శల దర్శన ఘర్షణ ఆక్రోశములు ఇవే వంకర బుద్ధుల సూకర జాతిని తొక్కి పడేసే శంకరిగా గీకర ముంకర మృగముల హోరుని శబ్దము చేసే అంకమిదే నర నరమున భూభ్రమణ ప్రకంపన అసుర శిరసు తెగ నరకమని ప్రాణము సైతము పెకలించేటి పూనకమొచ్చిన ప్రళయమిదే కదిలే కదిలే చూడు
బిర్యానీ. ఇదిగో 1919 ఇట్రా. సార్ ఎప్పటి నుంచో నీకు మాట చెబుదాం అనుకుంటున్నాను. నిన్ను ఒక మాట అంటాను, నువ్వేం అనుకోకూడదు మరి. అనుకుంటా సార్, బరాబర్ అనుకుంటా. అనుతో ఇదెక్కడ దొరికిందిరా? ఆ, చూసి చెప్తానండి. నువ్వెక్కడ దొరికావురా నాకు? పద యూజ్లెస్ ఫెలో అని. దీన్ని ట్రైనింగ్ లో తప్ప ఇంకెప్పుడు కాల్చలేం కదా చాలని. ఏదో ప్రతాప్ సార్ లాంటి వాళ్ళు పోయినప్పుడు గాల్లో ఒకసారి కాల్చుకోవచ్చు.